హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం బోట్ నెక్ బ్లౌజ్ న్యూ మోడల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఈ ఆది బ్లౌజ్ యొక్క చుట్టుకొలత వచ్చేసి మనకి 28 ఇంచెస్ వచ్చిందండి. ఖర్చు కోసం ఒక 12 ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. మొత్తం 40 ఇంచెస్ని మనం 4 మడతల మీద తీసుకుంటాం కాబట్టి బై 4 చేసుకుంటే 10 ఇంచెస్ వస్తుందండి. ఈ విధంగా 10 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఉంచుకొని ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి దీని యొక్క నెక్ విడ్త్ 3.5 ఇంచెస్ సరిపోతుందండి. ఈ విధంగా 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని షోల్డర్ విడ్త్ కోసం 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. మొత్తం మనకి షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచెస్ వస్తుందండి. కింది వైపున 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఇంచ్ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పై మార్కింగ్ని ఈ లైన్ని రెండింటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ మనం గ్యాప్ తీసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ నెక్ యొక్క పొడవు కొలుచుకొని 4 సెంటీమీటర్ దగ్గరికి ఇవి రెండింటిని ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఆర్మ్ డౌన్ లోతు తీయడం కోసం 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఆర్మ్ డౌన్ని ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు బోట్ నెక్ని ఈ విధంగా మనకు కావాల్సిన షేప్లో డ్రా చేసుకోవాలి. ఇది వాటర్ షేప్ కాదు, కుండ షేప్ కాదండి. నేను ఈ విధంగా డ్రా చేసుకున్నాను. మనకు వచ్చేసి ఆర్మ్ హోల్ 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ దగ్గర ఇప్పుడు మనం ఒక మార్కింగ్ వేసుకోవాలి. కింది వైపున ఖర్చులు పోను మనకు ఎంతవరకు వస్తుందో అంతవరకు పెట్టుకొని మార్కింగ్ వేసుకొని ఆర్మ్ హోల్ నుంచి మనం ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని 4 మడతల మీద తీసుకోవాలి. ఆది బ్లౌజ్ యొక్క వెడల్పు అలాగే చంక డౌను మార్కింగ్ వేసుకోవాలి. పొడవు దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి పడుతుందండి. దీనికోసం మనం సంక పీసుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఉంచుకొని ఒక 2 ఇంచెస్ మర్చుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కొలతల ప్రకారం మనం చుట్టూ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కొలతల లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పొడవు ఎంత ఉందో ఈ విధంగా పెట్టుకొని మెజర్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ నెక్ కోసం నేను 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ నెక్ని తీసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలుపుకోవాలి. ఆర్మ్ డౌన్ కోసం మనం ఫ్రంట్ లోతు తీసుకోవాలండి. ఈ విధంగా ఫ్రంట్ లోతు తీసుకున్న తర్వాత మనం మార్కింగ్స్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. దీనికి షేప్ బెల్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ కొలతలు కాకుండా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసుకొని ఈ విధంగా షేప్ బెల్ట్ని కొలుచుకోవాలండి.
ఇప్పుడు ఆ కొలతల్ని ఇక్కడ షేప్ బెల్ట్ మీద ఉంచుకొని మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి. నేను 4 తీసుకున్నానండి. ఇప్పుడు దీనిని కట్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ బెల్ట్, ఉక్సులు, కాజాల పట్టీ కోసం కూడా మనం ఇప్పుడే క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్కి అతుకు వేయడానికి కోసం ఒక క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. దీనికి వచ్చేసి నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్ క్లాత్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ పైన ఉంచుకొని మనం దీని చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడు ఒరిజినల్ పీస్ రాంగ్ వైపు పైకి వచ్చేలా మనం క్లాత్ని దీనిపైన ఉంచుకొని మనం దీని చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి. ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి మనం ముందు కుట్టు వేసుకున్నాం కదా లైనింగ్కి, దానిపైననే మళ్ళీ మనం కుట్టు వేసుకుంటే మనకి పైపింగ్ చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకుందాం. దీనికి వంపులు తిరిగే దగ్గర అక్కడక్కడ కట్లు పెట్టుకొని మనం క్లాత్ని తిరగేసుకోవాలి. పైపింగ్కి ఆనుకొని మనం ఒక కుట్టు వేసుకోవాలి. చూసారా బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఒక పాదం వెడల్పుతో మరలా ఇంకొక కుట్టు వేసుకోవాలి. బ్యాక్ బెల్ట్ కోసం క్లాత్ని ఒక వైపున ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని బ్యాక్ పార్ట్ పై వైపున ఉంచి ఈ విధంగా కుట్టుకోవాలి. దీనిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు
దీనిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్స్ వేసుకోవాలి. ఈ మార్కింగ్స్ దగ్గర మనం ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు ఒక కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవడం కోసం ఒరిజినల్ పీస్ని కింద వేసి లైనింగ్ పీస్ని పై వైపున వేసి దీని చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ డాట్స్ కోసం క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాం. స్టిచ్ చేసుకున్న షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా జాయింట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి వచ్చేసి ఉక్సూల బెల్ట్ జాయింట్ చేద్దాం. ఇప్పుడు దీనికి పైపింగ్ వేయడం కోసం పైపింగ్ క్లాత్ని ఈ విధంగా ఉంచి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి కట్స్ పెట్టుకొని మనం ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఒక పాదం వెడల్పుతో మరలా ఒక కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా రెండో పార్ట్ని కూడా మనం కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి క్లాత్ని జాయింట్ చేద్దాం. ఇదే విధంగా రెండో వైపు కూడా క్లాత్ని జాయింట్ చేయాలి. ఇవి వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి. బుట్ట హ్యాండ్స్ కోసం మనం జాకెట్ పీస్ని ముందు పక్కన 4 సెంటీమీటర్స్ ఎక్కువగా తీసుకోవాలి. మనం ఆ క్లాత్తో కుచ్చుళ్ళు వేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా పై వైపున కూడా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇప్పుడు దీనిని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మనం మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పీస్ని దీనికి పై వైపున వేసి
కుట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్ని ఈ విధంగా ఉంచుకొని దీనిపైన ఒక 2 సెంటీమీటర్స్ క్లాత్ ఉంచుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీని మీదకి ఈ విధంగా ఉంచుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ హ్యాండ్ పీస్ని కూడా కుట్టుకోవాలి. ఈ 2 హ్యాండ్స్ని ఈ విధంగా ఉంచుకొని ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. లోతు తీసుకున్న వైపు ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. దీనిపైన మరలా ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా షోల్డర్ మీద ఈ విధంగా ఉంచుకొని మనం ఇక్కడి నుంచి కుట్టుకోవాలి. దీనిపైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా రెండవ హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ కోసం ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఉంచుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ డౌన్ కోసం ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఉంచుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలి. నడుము లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా రెండవ వైపు కూడా మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఉంచుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా ఎక్స్ట్రాగా ఒక 2 కుట్లు వేసుకోవాలి.
చూసారా బ్లౌజ్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.